బ్రహ్మాండమైన అభివృద్ధి అయ్యి అమరావతిలో ఒక భాగంగా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఇతనికి తెలిసింది విధ్వంసం, నాకు తెలిసింది అభివృద్ధి. అభివృద్ధికి విధ్వంసానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇతను దోపిడీదారుడు, దోపిడీకి సామ్రాట్ ఇతను. మీరే కళ్ళారా చూశారు. తమ్ముడు, నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు ఇసుక దొరకతా ఉందా తమ్ముళ్ళు మీకు? కృష్ణా నది పక్కనే ఉందా లేదా? ఆ ఇసుక మీ ఇంటికి వస్తా ఉందని అడుగుతున్నా. ఒకప్పుడు ట్రాక్టర్ 1000 రూపాయలుంటే ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000 అవునా కాదా? 40 లక్షల మంది పేద భవన నిర్మాణ కార్మికులు దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అదే మరి తమ్ముళ్ళు, మందు బాబులు కూడా ఇక్కడ ఉంటారు కొంతమంది మా వాళ్ళు. నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు అవునా కాదా? ఇప్పుడంతా క్వార్టర్ బాటిల్ 200, 140 రూపాయలు. ఎవరికి పోతుంది? జలగకు వెళ్తుంది. భూ కుంభకోణాలు జరుగుతున్నాయా లేదా? భూగర్భ ఖనిజ సంపద దోచారా లేదా? ఇలాంటి మనం చూసుకుంటూ పోతే చాలా దుర్మార్గం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆయనేదో పేదవాళ్ళ పక్షం అంట. అవునా? పేదవాళ్ళ పక్షం ఆయన. పేదవాళ్ళని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరు? ఎవరు? మాట్లాడితే క్లాస్ వార్ అంట. నేను చేసేది క్లాస్ వార్ కాదు, నేను చేసేది క్యాష్ వార్. రాష్ట్రంలో ఉండే డబ్బులంతా తాడేపల్లి కొంపకు పోయింది. ఆ డబ్బులు మీది. జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు, మీకు మాత్రం పూరిల్లు, అది కూడా అగ్గిపెట్టి లాంటి ఇల్లు. ఏం తమ్ముళ్ళు, ఆ ఇంట్లో పడుకునే అవకాశం ఉందా? కాళ్ళు చాపి నివాస యోగ్యమా ఇల్లు? మంచం పడుతుందా ఇంట్లో? నీకు ఎన్ని బెడ్రూములు? ఒక్కొక్క ప్యాలెస్ లో 100 బెడ్రూములు. అంటే ఇది మీ తాత జాగీరు, నీకు మాత్రం ఉండాలా? నువ్వు పేదవాళ్ళ ప్రతినిధి, వందల వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించి పేదవాళ్ళ ప్రతినిధి మాట్లాడడానికి సిగ్గు లేదు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాను. తమ్ముళ్ళు, మన ఎన్నికల మేనిఫెస్టో ఆదర్శ్ మీ జీవితాలను మారుస్తుంది, పేదవాళ్ళ జీవితాలు మారుస్తుంది. అందుకే ఒకటి మహాశక్తి, మా ఆడబిడ్డలు. ఏమమ్మా, ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు నెలకు మీకు ఇచ్చే బాధ్యత నాది. ఈ విధంగా సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మీ ఇంటికి పంపిస్తా.